వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు రైతులకు నో డ్యూస్ సర్టిఫికేట్ అందించకుండా వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా అడ్డుకున్న దద్దమ్మవు నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. 1978 నుంచి రాజకీయాలు, మరి ఈరోజు ఆయన వచ్చి పెకిలించాడంట, కుకుటి వేలతో పెకిలించాడంట. మొహం అద్దంలో చూసుకో ఒకసారి. ఎలక్షన్ నువ్వు ఏ రకంగా చేసినావో నీ ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావేమో. పులివెందల్లో ఉన్న ప్రజలు, రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా గమనించారు నువ్వు ఎన్నికలు ఏ పద్ధతిలో చేశావు. ఇంకా చెప్పాలంటే పక్కనున్న జమలమడుగు నియోజకవర్గం ఉంది. జమలమడుగు నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు కూడా సిన్సియర్గా నీటి సంఘం ఎన్నికల కోసం పనిచేశారు. మరి అక్కడ కూడా మీరు చూస్తే నిన్న ఒక వీడియో ఫుటేజ్ కూడా రోజంతా సర్క్యులేట్ అయింది. వీఆర్ఓలందరినీ ఒక వెహికల్లో ఎక్కించుకొని మరి తీసుకొని పోయి దేవగుడిలో ఉదయం నుంచి రాత్రి దాకా పెట్టుకున్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు మరి వీఆర్ఓలందరినీ దేవగుడిలో బంధించిన మాట వాస్తవమా కాదా? మరి ఇవి కదా దద్దమ్మ రాజకీయాలు, చేతగాని రాజకీయాలు. ఎక్కడ వీఆర్ఓలు గ్రామ కార్యాలయాల్లో అందుబాటులో అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా నిన్న కానీ ఈరోజు ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇక్కడ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి గారు అంతా కూడా ఏడుపుగుంటి మాటలు, ఏదో వీళ్ళు ఇట్లా చేసేదానికి ఇదంతా మళ్ళీ ఎలక్షన్ ఎందుకు పెట్టాలా, ఎలక్షన్లో గెలవలేని దద్దమ్మలు, అది ఇదని ఏమేమో మాట్లాడినాడు. అంతా ఎలక్షన్ అయిపోయిలే, తర్వాత దాన్ని కథ ఏందని ఉంటే అప్పుడు మాట్లాడదామని కూడా తర్వాత నిన్నటి నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడదామని ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా రమ్మనడం జరిగింది. అసలు ఫస్ట్ ఆయన ఇక్కడ ఏదన్నా జరిగింటే జగన్ రెడ్డి ప్రజాస్వామ్యం ఏదన్నా ఇబ్బంది పడిందనే, మామూలు ప్రజాస్వామ్యం ఇబ్బంది పడిందనే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలో 2 ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. అంటే ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము, ఆ తర్వాత అంతకుముందు ఉండే రెగ్యులర్ గా ఉండే ప్రజాస్వామ్యం. మీరు మీ ఇష్టం వచ్చినట్లు 30 ఏళ్ల నుంచి, తర్వాత గత గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎండిఓ ఆఫీసుల దగ్గర కూడా ఎలక్షన్ వస్తే పంచాయతీ ఎలక్షన్స్ జీపులు అడ్డబెట్టి కుర్చీలు వేసుకుని కూర్చొని మా కార్యకర్తలు గాని మా లీడర్స్ ఎవరన్నా నామినేషన్ అయిపోతే నామినేషన్లు కూడా చించేసి ఈ రకమైన దౌర్జన్యాలు చేసిన తర్వాత మీరు దద్దమ్మలు, మేము కాదు. మా కార్యకర్తలు గాని ఈరోజు మా కార్యకర్తలు గాని మా నాయకులు గాని మొత్తం అంతా కూడా హీరోలు. ఏ ఒక్కరు కూడా వైసీపీకి చెందినోడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి మేము ట్యాక్స్ కట్టుకోవాలని గాని మేము నామినేషన్ వేయాలని గాని ఒక్కడు ఎవడన్నా వచ్చినాడా? మీరు దద్దమ్మలు, మేము కాదు. గతంలో ఎవరిని రానియకుండా చేసిన దానికి అప్పుడు మీరు దద్దమ్మలే. ఈ రోజు ఎస్ మేము మీరు చెప్పిన దాంట్లో ఇది తప్ప ఒప్పని కాదు. ఎస్ మేము చేసినాం, మేము చేస్తాం కూడా. ఇంతవరకు 78 నుంచి మీరు నిర్మించుకునే సామ్రాజ్యాన్ని ఈరోజు మా కార్యకర్తలు, మా నాయకులు కూకట్టి వేళ్లతో సహా పెకలించి ఎవడే గాని నామినేషన్ గాని ట్యాక్స్ కట్టుకునేదానికి గాని ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చిన సందర్భం కూడా లేదు. ఒక్కసారి ఇక్కడ ఇదంతా ఎవరు పోటీ చేసేదానికి కూడా ఎవరు కూడా రాలేదు.